నేటి ధ్యానం కొరకు కీర్తన గ్రంథం 97, 98 సంకీర్తనలు ధ్యానం చేద్దాం. 96వ కీర్తన చివరి వచనంలో భూజనులకు తీర్పు తీర్చుటకు యెహోవా వేంచేయుచున్నాడు అని మాటను మనము చదువుకున్నాము గడిచిన దినాన. అయితే ఆ యొక్క వచనాన్ని కంటిన్యూ చేస్తున్నాడు రచయిత. ఆయన రాజ్యం చేస్తున్నాడు అని చెబుతున్న రాజ్యం చేయటానికి వేంచేస్తున్నాడు అనే ఆ మాటను ఇప్పుడు ఆయన రాజ్యం చేయుచున్నాడు, లోకము ఆనందించునుగాక అని చెప్తున్నాడు. కీర్తనకారుడి యొక్క ఉద్దేశం ఏంటి అనంటే, ప్రభు అని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి తీర్పు తీర్చటానికి వస్తారు. వచ్చిన తర్వాత ఆయన రాజ్యము చేస్తాడు. ఆయన రాజ్యం చేస్తాడు కనుక అప్పుడు ఏమేమి జరుగుతుంది అనే మాటలన్నీ కూడా ఇక్కడ ప్రస్తావన తెస్తున్నాడు. కీర్తనకారుడి యొక్క ఉద్దేశం ఏంటి అనంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యెహోవా అవతారమని, ఆ అవతారమైనటువంటి ఆయన ఈ లోకానికి వచ్చాడని, వచ్చిన ఆ ప్రభువే మరలా రెండవ రాకడలో రాబోతున్నాడని, రెండవ రాకడలో వచ్చిన ఆయన ప్రజలకు ఒక తీర్పరిగా ఉంటాడని, తర్వాత ప్రజలందరినీ కూడా పరిపాలన చేసేటువంటి పరిపాలన అధికారిగా, రాజుగా ఉంటాడనే ఉద్దేశాన్ని అతను ఆత్మ సంబంధమైన నేత్రములు తెరవబడిన వాడై జరగబోతున్న వాటిని ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప భక్తి ఉంటే జరగబోయే దానిని ప్రవచించగలుగుతారు. గమనించండి, ఎవరైనా ఏం జరగబోతుంది తర్వాత, లేదా ఎవరి జీవితంలోనన్నా ఏం జరుగుతుందో ఎవరన్నా చెప్పగలరా? కొంతమంది జ్యోతిష్కులు చెప్తా ఉంటారు, ఇదిగో నీ బతుకు ఈ నెలలో ఎలాగుంటుంది, తర్వాత ఎలాగ ఉండబోతుంది అని జ్యోతిష్కుని చెప్తారు. అయితే చెప్పినోడికే తెలీదు ఆడ బతుకు ఎలా ఉంటుందో అని. ఏదో కొన్ని ఆధారాలు చేసుకుని, కొన్ని ఆలోచనలు చేసుకుని వాళ్ళ నిర్ణయాలు వారు బయటికి ప్రస్తావన తెస్తారు. ఒకరోజు ఒక జ్యోతిష్కుడిని ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అతన్ని అడిగారు వాళ్ళు, ఇంటర్వ్యూ చేసేటువంటి వ్యక్తి, అయ్యా మీరు ఇలా జరుగుతుంది, ఈ రాశి వాళ్ళకి ఎలా జరుగుతుందని కొన్ని ప్రస్తావన తేవడం మేము గమనించాం. ఆ రాశి అనేటువంటి పేరు పెడతారే, ఆ రాశి వాళ్ళకి ఈ నెలలో ఎలా జరుగుతుంది, ఈ నెలలో ఎలా జరుగుతుందని మీరు ఎలా రాయగలుగుతారు అని ఈ జ్యోతిష్కం రాసే వ్యక్తిని అడిగారు. ఆ ఇంటర్వ్యూ చేస్తే అతను అన్నాడు, ఇలా చూడండి మేడం, మేము చాలా విషయాలు రాస్తున్నాం కదా, అవన్నీ మా ఊహాగానాలు, మేము ఇలా గెస్ చేస్తాం. ఎలాగునా అంటే, ఇదిగో ఈ నెలలో మంచి జరుగుతుంది, ఈ నెలలో కీడు జరుగుతుంది అనగానే ఆ రాశి వారు చాలామంది ఉంటారు. అందులో ఎవరైతే నమ్ముతారో వారిలో కొంతమందికి జరగచ్చు, జరగకపోవచ్చు. ఖచ్చితంగా ఇలాగే జరుగుతుందని గ్యారంటీ ఏమీ లేదు. కాకపోతే కొంతమందికి జరిగినప్పుడు ఆ నెలలో ఎస్ ఈ జ్యోతిష్కం కరెక్టే అని వాళ్ళు నమ్ముతారు. ఆ నెలలో జరగకపోతే నా దశ బాగోలేదు, లేకపోతే నాకు శని అడ్డొచ్చేసింది అని భావిస్తారు. తర్వాత నెలలో మేము రాసిన వాళ్ళకి జరగచ్చు. కాబట్టి ఈ నెల జరగకపోతే వచ్చే నెల ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే మేము కామన్ పాయింట్సే రాస్తాం, అందులో మర్మాలు ఏమీ ఉండవు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా నమ్ముతారు. మరి ఇలాగ సంవత్సరాల తరబడి రాయగలుగుతున్నారే, ఎలా రాస్తారని అడిగారు. గొప్ప జోక్ ఏంటంటే, వాళ్ళు చెప్పింది ఈ ఏ నెలలో అయితే మేము రాసామో మళ్ళీ ఒక 8 నెలల తర్వాత వాటిని మార్చి రాస్తాం. 8 నెలల తర్వాత మళ్ళీ వాటిని మార్చేస్తాం. ఇవే తిరగేసి రాస్తాం. అయితే ఇక్కడ జరిగినాయి అక్కడ జరగవచ్చు, అక్కడ జరిగినాయి ఇక్కడ జరగకపోవచ్చు, కానీ ఎవరికో ఒకరికి జరుగుతాయి. మేమేమన్నా దేవుళ్ళమా ఏంటి అన్నాడు జ్యోతిష్కం రాసిన వ్యక్తి డైరెక్ట్ టీవీ ఇంటర్వ్యూలో.
ప్రియులరా, జరగబోయే వాటిని చెప్పడం ఎవరి వల్ల కాదు. కానీ సృష్టికర్త అయిన దేవుడు ఎవరితోనైతే మాట్లాడతాడో, ఎవరినైతే ప్రేరేపిస్తాడో, ఎవరితోనైతే ఆయన హృదయాంతరంగాలను పెనవేసుకోగలిగినటువంటి అనుభవం కలిగి ఉంటారు, వారికి తప్పక తెలియచేస్తాడు. అందుకే దేవునితో సహవాసం రాబోయే కాలంలో ఏం జరగబోతుందో తెలియచేసేటువంటి గొప్ప ధన్యత సంపాదించుకోగలుగుతారు. మరి ఈ కొన్ని వందల సంవత్సరాల తర్వాత జరగబోతున్న వాటిని ముందుగానే ఎలా చెప్పగలిగారు? ఇవి జ్యోతిష్కం రాసినట్లు కాదు ప్రియులారా, ఇది దైవ ప్రేరణతో రాయబడినటువంటి గ్రంథం, దైవ ప్రేరణతో రాయబడిన మాటలు. ఎందుకంటే ఈ పరిశుద్ధ గ్రంథం అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో రాయబడింది కనుక రచయితలు వేరై ఉండొచ్చు, కానీ రాయించిన వ్యక్తి ఒక్కరే. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? రచయితలు వేరు. బైబిల్ గ్రంథం మొత్తం 42 మంది రచించారు. కానీ ఆ కాలాల్లో ఆ ప్రాంతాల్లో వారు రచించడానికి మూలమైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన వారందరినీ ప్రేరేపించాడు. అందుకే ఈ బైబిల్ అంతా చూడండి, ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మనం జ్ఞాపకం చేసుకొని ధ్యానం చేయగలిగితే ఎక్కడా కూడా వేరే ఉండదు. ప్రతి దానికి లింక్ ఉంటుంది. ఎందుకు అని అంటే ఇదంతా రాయించిన వ్యక్తి ఒక్కరే కదా. నేను చేసిన పనులు ఏ ఊరిలో చేసినా అవన్నీ నాకు తెలుసు కనుక ఎక్కడ ఎప్పుడు ఏది ఎలా చేయాలో నేను ఒక క్రమబద్ధీకరంగా పెట్టుకుంటాను. నేను కాకుండా వేరే వాళ్ళకి అప్పచెప్పితే వారు ఒక పని చేయగలుగుతారు, రెండో పని చేయలేరు. అలాగే పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో జరిగింది గనక ఇది అంతా కూడా లింకప్ చేయబడింది చైన్ లాగా. మీకు అర్థమవుతుందని భావిస్తున్నాను. అందుకే పరిశుద్ధాత్మ ప్రేరణతో యేసు ప్రభు రాకను, యేసు ప్రభు మరలా రెండవ రాకను, యేసు ప్రభు యొక్క పరిపాలన కూడా ఈ కీర్తనకారుడు దేవుని ప్రేరణతో రాశాడు. చాలా అమూల్యమైన విషయాలు ప్రభు పొందుపరిచారు. ఆయన వచ్చినప్పుడట ఏం జరుగుతుందో ఇక్కడ చెప్తున్నాడు. మెరుపులు లోకంలో ప్రకాశింపజేస్తాడట ఆయన. భూమి దాన్ని చూసి కలవరపడిపోతుందట. ఆయన సన్నిధి పర్వతములు కరిగిపోతాయట. నీతి తెలియబడబోతుందట. ఇలాగా ఆయన మహిమ ప్రచరించబోతుందట. ఇంత గొప్ప కార్యాలు జరుగుతాయి. విగ్రహాలను ఎవరైతే పూజిస్తారో వారందరూ సిగ్గుపడతారట. సకల దేవతలు కూడా ఆయనకు నమస్కారం చేస్తారట. ఎప్పుడు జరుగుతుంది అని అంటే ఆయన రాకడ తర్వాత జరిగే సంభవాలు. మనం కొంచెం ముందు కాలంలో కొన్ని సంవత్సరాల క్రిందట పాటలు పాడేటప్పుడు మనం విన్న పాట మీకు గుర్తు చేస్తాను. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర సాగిలపడి నమస్కరించి గడగడలాడేను. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చినప్పుడు భూలోకమంతా తెలుసుకునే విషయం ఏంటి అని అంటే సకల దేవతలు కూడా ఆయన ముందు మోకరించి గడగడగడగడగడమని వణికెత్తారట. ఎందుకు మీరు వణుకుతున్నారంటే మేము దేవతలమని దేవుళ్ళమని ఆరాధించబడ్డాం. నిజమైన దేవుడు నీవే. నీ మహిమను, నీ గొప్పతనాన్ని, నీ కీర్తిని మేము తీసుకున్నావయ్యా, మమ్మల్ని క్షమించు అని గడగడగడగడమను వణికిపోతారట. ఆ వణికిపోయే వారిని వణికిపోతున్న ఆ దేవతలు, దేవుళ్ళు అనబడిన వారిని పూజిస్తున్నారు. ఎంత సిగ్గుచేటు, ఎంత అవమానకరం. మనము ఆ వణికిపోయడానికి కారణమైనటువంటి దేవుని నమ్ముకున్నాం. మన గొప్పతనం అది. మీకు అర్థమవుతుందా? అప్పుడు జరిగే ఒక సంభవాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఏమనంటే దేవుణ్ణి ప్రేమించే వాళ్ళారా, మీరు చెడుతనాన్ని అసహించుకోండి. చాలా మంది అంటారు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నారు అంటారు. కొంతమంది
స్టేటస్లో పెట్టుకుంటారు, ఐ లవ్ యూ జీసస్ అని. లేకపోతే కొంతమంది ప్రొఫైల్లో థంబ్నెయిల్లా పెడతారు, ఐ లవ్ యూ జీసస్ అని. పెట్టుకోండి, నేను వద్దంటం లేదు. థంబ్నెయిల్లో పెట్టుకుంటారో, స్టేటస్లో పెట్టుకుంటారో, లేకపోతే మీరు ఏమన్నా పంపించే వాటిలో పెట్టుకుంటారు, మంచిదే. కానీ దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తే చెడుతనాన్ని అసహించుకుంటావు. మరి చెడుతనాన్ని నువ్వు ప్రేమిస్తున్నావంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుణ్ణి ప్రేమించటం లేదు. చెడుతనాన్ని దూరం పెట్టట్లేదు, నువ్వు ఎక్కువ చెడుతనం గురించిన మాటలు, ఆలోచనలు, పనులే చేస్తున్నావు అంటే దేవుణ్ణి ప్రేమించలేదు. ఇది జ్ఞాపకం చేసుకుని చెడుతనానికి ఈ రోజు నుంచి దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే దూరంగా ఉండాలా. తన భక్తుల ప్రాణమునట ఆయన కాపాడుతారట. చాలామంది నా ప్రాణాన్ని దేవుడు కాపాడుతాడా, నా బ్రతుకు బాగుంటుందా, నా పరిస్థితులు బాగుంటాయని చాలా వేదన చెందుతూ ఉంటారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన భక్తుల ప్రాణాన్నట తప్పకుండా ఆయన కాపాడుతాడట. భక్తిహీనుల చేతిలో నుండి తప్పకుండా విడిపిస్తాడట. ఇంకా గొప్ప మాట వినబడుతుంది, నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును వెత్తబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం. ఎవరైతే నీతిగా బ్రతుకుతారో, ఎవరైతే యథార్థంగా బ్రతుకుతారో వారి కొరకట వెలుగు రెడీగా ఉందట. ఆనందం కూడా రెడీగా ఉందట. ఆల్రెడీ విత్తబడ్డాయట. అంటే విత్తబడ్డాయి అంటే ఏంటంటే మొలకలు ఎత్తుతాయి. ఆ మొలకలు ఎత్తినవి పంటగా ఒక దినాన మారుతాయి. అవి నీకు ప్రయోజనంగా ఉంటాయి. కొంతమంది అనుకుంటారు, ఎంత నీతిగా ఉంటే సుఖమేంటి, ఎంత యథార్థంగా బ్రతికితే సుఖమేంటి. యోబు భక్తుడిని తన స్నేహితుడు అంటాడు, యథార్థత నీకు ఆధారం కాదా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా, నీ నీతి ప్రభు ఎదుట నిన్ను నిలబెట్టదా అంటున్నాడు. నిజమే ప్రియులరా, అతని యొక్క భక్తి, అతని యొక్క నీతి, అతని యొక్క యథార్థత దేవుని సముఖములో నిలబడేలా చేసింది. అందుకనే 2 అంతల ఆశీర్వాదం పొందుకోగలిగాడు. నీ జీవితంలో యథార్థంగా ఉంటే, నీతిగా ఉంటే నిన్ను అవమానిస్తున్నారేమో, చాలా మాటలు పడాల్సి వస్తుందేమో, చాలా బాధాకరమైన పరిస్థితుల్లో చిక్కడిపోవలసి వస్తుందేమో. డోంట్ వర్రీ. ఎందుకో తెలుసా? నీ పక్షమున దేవుడు ఉన్నాడు. నీకు తప్పక గొప్ప క్షేమాన్ని ఇస్తాడు. ఈ కీర్తనకారుడు అంటాడు, నీ జీవితంలో దేవుని బట్టి సంతోషించగలిగితే ఆయన పరిపూర్ణమైన సంతోషాన్ని నీ బ్రతుకులో అనుగ్రహిస్తాడు అని. 98వ కీర్తన చూడండి ఎంత ఆశ్చర్యంగా చెప్తున్నాడు అనంటే, దేవుడు గూర్చిన కొత్త పాట పాడతాను నేను. 96వ కీర్తన మొదటి మాట కూడా అదే కనపడుతుంది, యెహోవా మీద కొత్త పాట పాడండి అని. ఇక్కడ అంటున్నాడు, ఆయన గురించి కొత్త కీర్తన పాడండి. ఎందుకు పాడాలి అంటే, యెహోవా ఆశ్చర్య కార్యాలు చేశాడు. దేవుడట ఆశ్చర్య కార్యాలు చేశాడట. ఈ కీర్తనకాడు యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, ఏంటి ఆశ్చర్యము? భూలోకమంతా కొత్తగా మారిపోయింది, పాపమంతా తొలగిపోయింది, చెడుతనమంతా తీసివేయబడింది, నీతి పరిశుద్ధత కలిగిన దివ్య రాజ్యము ఈ భూమి మీద స్థాపించబడింది. ఆశ్చర్యమైన కార్యం అది. అంత మాత్రమే కాదు, ప్రభునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి జీవితంలో దేవుడు బలమైన కార్యాలు తప్పక జరిగిస్తాడు. నువ్వు నమ్ముతున్నావా? దేవుడు బలమైన కార్యాలు నీ పట్ల జరిగించగలడు అని. చాలామందికి దేవుని మీద నమ్మకం లేదు. నువ్వు నమ్మగలిగితే దేవుని కార్యాలను తప్పకుండా చూస్తావు. ఆయన ఎంత ఆశ్చర్య కార్యాలు చేయగలడు అని అంటే, నీవు నీ జీవితంలో ఎప్పుడు కూడా ఇలా జరుగుతుందని ఊహించుండవు. అలాంటి కార్యాలను దేవుడు చేయటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన హస్తాన్ని చాపి ఆయన నీకు విజయాన్ని ఇస్తాడట.
అంటే నువ్వు పడిపోతున్నావు, కూలిపోతున్నావు, లేవనెత్తబడలేకపోతున్నావు కదా. అందుకే ఆయన కుడి హస్తమును నీ వైపు చాచి నీకు విజయాన్ని ఇస్తాడు. సిగ్గుపడొద్దు. నీ జీవితంలో వేదనలు, హృదయంలో బాధలు, చెప్పుకోలేని కష్టాలు ఎన్నో 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 ఉండి ఉండొచ్చు. వాటన్నిటి నుంచి నా ప్రభువు నిన్ను ఆశ్చర్యకరమైన కార్యాలు చేసి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసే వ్యక్తిగా నీ జీవితాన్ని ఆయన మార్చబోతున్నాడు. ఈ రోజు నుంచి అయినా ప్రభునందు విశ్వాసం ఉంచి నమ్మకంగా కొనసాగిపోగలిగిన భాగ్యమును ప్రభు నీకు అనుగ్రహించునుగాక. లోకాన్ని చూడొద్దు, లోక సంబంధమైన వాటిని ఎప్పుడు ఆశించి పరిగెలెత్తొద్దు. ఆయన ఎట్టి విధంగా స్తుతించగలుగుతావు అంటే వాయిద్యాలతో, సంగీతాలతో, గొప్ప స్వరములతో. ఎందుకనంటే రాజైనటువంటి దేవుడు నీకు ఉన్నాడు గనక ఆయన సన్నిధిలో నువ్వు సంతోషించు. అప్పుడు ఏమవుతుంది? సముద్రము దాని సంపూర్ణత కూడా ఘోషిస్తుందట. సముద్ర తరంగంలో ఏం చేస్తాయంటే కేకలు వేస్తాయట. ఇంకా అంటున్నాడు నదులు చప్పట్లు కొడతాయి అంటున్నాడు. అంటే ప్రభు యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తాయట. ఎందుకంటే ఆశ్చర్య కార్యాలు చేశాడు కదా. అవి కూడా ప్రభుని స్తుతించగలుగుతుంటే, అవి కూడా దేవుని ఘనపరచగలుగుతుంటే మీకు ప్రశ్న రావచ్చు, నదులు ఎలాగ చప్పట్లు కొడతాయండి? నిజమే, నదులు ఎలా చప్పట్లు కొడతాయి? నదులు అంటే అవి మనుషుల చప్పట్లు కొట్టడానికి కాదు కదా. ఇక్కడ అలంకార భాషగా వాడబడింది. చప్పట్లు కొడతాయని కాదు దాని అర్థం. అవి అలాగున ఆనందించగలుగుతాయి. ఇంకొక మాట చెప్పన, దేవుడు తలుచుకుంటే నదులు చప్పట్లు కొట్టగలుగుతాయి. ఎందుకు అంటే ఆకాశమా ఆలకించు, భూమి చెవి యొగ్గని చెప్పిన దేవుడు. ఆకాశానికి చెవులు ఉన్నాయా వినడానికి? ఆయన చెప్తే వింటది అంతే. భూమి ఆలకించగలదా? చెవి యొగ్గమంటున్నాడు దేవుడు. అవును, భూమి వినగలదు. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు. సృష్టికర్త అయిన దేవునికి సృష్టి ఎట్టి విధంగానైనా లోబడగలుగుతుంది. ఏమో దేవుడు వాటికి కూడా చెవులు కలుగు చేశాడేమో, వాటికి కూడా చేతులు ఉన్నాయేమో. నీకు నాకు కనిపించకపోవచ్చు, సృష్టికర్త అయిన దేవుడికి కనిపించవచ్చు. మనం అందరం అనుకుంటాం గాలి ఉంది అని. ఎలా చెప్పగలుగుతాం గాలి ఉందని? గాలి కనబడదు, కానీ అర్థమవుతుంది మనకి. దాని స్పర్శను మనం గమనించగలుగుతున్నాం. ఆఫ్టర్ ఆల్ మనం పీల్చుకునే గాలి, మనకి వీచే ఈ గాలే మన కళ్ళకు కనబడకపోతే లేదా జరగదా అనేది మనం ఎలా చెప్పగలుగుతాం? ఉంది, ఆయనకి తెలుస్తుంది. ఉంది, ఆయన గణపరుస్తుంది. అయితే నీకు అర్థం అవ్వాల్సింది ఏంటో తెలుసా? అవి దేవుని గణపరచగలుగుతున్నాయి. ఎప్పుడు తెలుసా? తీర్పు తీర్చటానికి నీతిమంతుడైనటువంటి రాజుగా ఆయన వచ్చినప్పుడు. ఆయన వస్తున్నాడు, ఆయన ఏం చేస్తున్నాడో హోయ్ అని ఇవన్నీ చెప్తున్నాయి. కనుక ఆయన వచ్చేటప్పుడు నువ్వెలా ఉండాలనంటే చెడుతనాన్ని అసహించుకున్న వ్యక్తిగా, పాపానికి చెడుతనానికి దూరంగా ఉన్న వ్యక్తిగా నువ్వు ఉండగలిగితే ఆయన రాజ్యంలో ఒక పరిపాలన వ్యక్తిగా, ఆయన రాజ్యంలో నువ్వు పాలు భాగస్తురాలుగా ఉంటావు. ఆయన రాజ్యం నీతి రాజ్యం. ఆయన రాజ్యం దుఃఖము లేనిది. ఆయన రాజ్యము కన్నీళ్లు లేనిది. ఆయన రాజ్యము ఆకలి లేనిది. ఆయన రాజ్యము చీకటి లేనిది. ఎప్పుడు సంతోషం సంతోషం సంతోషమే ఉంటుంది. ఆయన సముఖమును చూస్తూ ఆనందించే భాగ్యం ఉంటుంది. కనుక ఈ రోజున నువ్వు అనుభవిస్తున్న బాధలైనా, కష్టాలైనా, సమస్యలైనా, అప్పులైనా, తిప్పలైనా, ఎట్టి దుఃఖమైనా, కన్నీళ్ళైనా కొద్ది కాలమే ఉంటుంది. ఇది శాశ్వత కాలం ఉండేది కానే కాదు. నేను ఎప్పుడు కూడా వాక్యాన్ని గుర్తు చేసుకుని ధైర్యపరచబడుతూ ఉంటాను. కారణం ఏంటో తెలుసా? మన జీవితంలో అనేకమైన ఆటుపోట్లు వస్తాయి. వాటికి గురైనప్పుడు మనం అనుకుంటాం, ఏంటి నేను ఎంత బాగా నీతిగా యథార్థంగా బ్రతుకుతున్నాను, నాకే ఎందుకు రావాలి ఈ కష్టాలు? మరలా మీకు గుర్తు చేస్తున్నాను, యోబు ఎంత యథార్థవంతుడు, దేవుని చేతే సాక్ష్యం పొందలేదా?
అతనికి బోల్డని కష్టాలు రాలేదా? కష్టాల్లో దేవుడు వదిలేశాడా? కష్టాల నుంచి విడిపించాడా? విడిపించాడు కదా. నిన్ను కూడా తప్పకుండా విడిపిస్తాడు. నీ యథార్థతను వదలకు, నీ భక్తిని విడిచిపెట్టకు, నీ ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టకు. విశ్వాసంతో దేవునిలో కొనసాగిపో. దేవుడు నీకు తప్పక తోడై ఉండి నీ జీవితాన్ని గమ్యానికి చేరుస్తాడు. దేవుడి మాటలు మన వెనుకట్లో దీవించునుగాక. ఆమేన్.